ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ వేదికగా టెస్ట్ క్రికెట్ చరిత్రలో మహాద్భుతం ఆవిష్కృతమైంది. ఆస్ట్రేలియా జట్టుకు కంచుకోటగా చెప్పబడే గబ్బా మైదానంలో ఆస్ట్రేలియా జట్టుకు మరోసారి దిమ్మ తిరిగే షాక్ ఎదురైంది. 2 ఏళ్ల క్రితం భారత్ జట్టు ఇదే గబ్బాలో ఆస్ట్రేలియాను మట్టి కరిపించి ఇకపై ఇది వారి కంచుకోట కాదని రుజువు చేయగా ఆ విషయాన్ని మరోసారి వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియన్లకు గుర్తు చేసింది. ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ గెలుపు, భారత గడ్డపై టీమిండియాపై ఇంగ్లాండ్ గెలుపును అందుకోవడంతో టెస్ట్ క్రికెట్ కు మళ్లీ మంచి రోజులు వచ్చాయని అభిమానులు భావిస్తున్నారు. ఏది ఏమైనా అసలైన క్రికెట్ మజాను ఈ 2 మ్యాచ్లు కూడా క్రికెట్ ప్రపంచానికి అందించాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక అసలు విషయానికి వస్తే ఆస్ట్రేలియా వెస్టిండీస్ మధ్య 2 టెస్టుల సిరీస్ లో భాగంగా మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓటమి పాలైన వెస్టిండీస్ జట్టు 2వ టెస్ట్ మ్యాచ్ లో మాత్రం అద్భుతంగా పుంజుకుంది. గబ్బా వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టును 8 పరుగుల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. 1997లో చివరిసారి ఆస్ట్రేలియా గడ్డపై గెలిచిన విండీస్ దాదాపుగా 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఆస్ట్రేలియా గడ్డపై విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో వెస్టిండీస్ జట్టు టెస్టుల్లో ఏదైనా సాధ్యం కావచ్చు అని మరోసారి నిరూపితం చేసింది. ఈ విజయంతో ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో వెలిగిన వెస్టిండీస్ ఖ్యాతి మరోసారి గుర్తు చేసుకుంటున్నారు ఆ జట్టు మాజీలు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే చివరి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు గెలవాలంటే 216 పరుగులు చేయాల్సిందే. ఓపెనర్ స్టీవ్ స్మిత్ ఒంటరి పోరాటం చేశాడు. ఆట మొదలుపెట్టే సమయానికి అతనికి తోడుగా కామరూన్ గ్రీన్ కూడా ఉన్నాడు. ఆస్ట్రేలియా జట్టు గెలుపు నల్లేరు మీద నడకే అని భావించారందరూ. కానీ విండీస్ జట్టు తరపున ఒకే ఒక్కడు అసాధారణ బౌలింగ్ తో బౌలింగ్ చేసి ఆస్ట్రేలియా జట్టుకు పీడకలను మిగిల్చాడు. ఆసీస్ 2వ ఇన్నింగ్స్ లో ఏకంగా 7 వికెట్లు పడగొట్టి వెస్టిండీస్ జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టాడు. అతడే వెస్టిండీస్ యువ కెరటం 2వ మ్యాచ్ ఆడుతున్న షమర్ జోసెఫ్. అంతకు ముందే అతని కాలికి గాయమైనా కూడా గాయం తాలూకు నొప్పిని పంటికి బిగువన భరిస్తూ ఏకంగా 7 ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ అవుట్ చేసి విండీస్ క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించాడు. అతని అద్భుత ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా లభించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.